హే గాయ్స్, ఇక్కడ చూపిస్తున్నటువంటి ఫ్లవర్ మీకు ఎవరికైనా తెలుసా? దీనిని నాగలింగ పుష్పం అంటారండి. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఫ్లవర్ ఇది. ఈ పుష్పాన్ని బాగా గమనించినట్లయితే శివలింగం మీద నాగపడగా అలా అదునుగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. దీనిని మల్లికార్జున పుష్పం అని కూడా అంటారు. చాగంటి వారి ప్రవచనాల్లో ఒకసారి ఇది విన్నాను. ఈ పుష్పాలతో ఎవరైతే 41 రోజులు శివలింగాన్ని అర్చిస్తారో వాళ్ళకి ఆర్థిక బాధలు ఉండవని చెప్తారు గాయ్స్. మన నెల్లూరులో రాజరాజేశ్వరి గుడిలో ఈ చెట్టు ఉంది. మీరు ఎవరైనా చూసారా? నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి జ్వాలాముఖి అమ్మవారి గుడిలో కూడా ఉంటుంది. ఈ చెట్టు కూడా చూసారంటే చాలా పెద్దదిగా మర్రి చెట్టులాగా ఉంటుంది. చూడడానికి శివుని యొక్క జటాజూటం వలె ఉంటుంది. పర్ డే ఇది 1000 పువ్వులను ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి దీనికి ఉంటుందండి. ఈ పువ్వులు సాధారణంగా పెద్ద పెద్ద స్థలాల్లో మాత్రమే ఈ చెట్లు ఉంటాయి. గుళ్ళల్లో, పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్, ఇలా పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ చెట్లు ఎక్కువగా పెరగడం మనం చూస్తాం. దక్షిణ అమెరికా ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా పెరిగేటువంటి చెట్టుగా చెప్పుకోవచ్చు గైస్. ఈ పుష్పాలలో చాలా సైంటిఫికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. పుష్పం యొక్క ఈ రెక్కలతో వచ్చినటువంటి పల్ప్ కానీ, ఈ కాయలు చూసారా, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఈ కాయల్లో వచ్చినటువంటి పల్ప్ వీటన్నిటిని హెయిర్ ట్రీట్మెంట్ కోసం, స్టమక్ పెయిన్, టూత్ ఏక్, వీటన్నిటిని క్యూర్ చేసే